భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ నెల 10 తారీఖు తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాడు. ఏదో ఒక రైల్వే స్టేషన్ని జాతికి అంకితం చేస్తున్నాడు. అదేవిధంగా మరికొన్ని ప్రాజెక్టులకు కూడా ఆయన జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాడని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే వివరాలు వెల్లడించడం జరిగింది. నేను ఒకటి అడుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మీరు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ చేతగానితనం వల్ల ప్రపంచ దేశాలతోని ఏ రకంగా మెలగాలి, ఎటువంటి సంబంధాలను కొనసాగించాలనేటటువంటి కనీస అవగాహన లేకపోవడంతో ఈరోజు తెలంగాణ కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వందల వేల పెట్రోల్ బంకులు చూసుకోవచ్చు ఈరోజు మూతపడ్డాయి. ఈ రకంగా పెట్రోలు, డీజిలు, గ్యాసు కొరత అయ్యి నానా రకాలుగా ప్రజలు ఈరోజు ఇబ్బందులకు గురే అవకాశం ఉన్నది. మరి నీవేం ముఖం పెట్టుకొని వస్తున్నావు? వెనకటికి ఒక ఆయన రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడియలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. అట్లా ఈరోజు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల భారతదేశం మీద విపరీతమైనటువంటి ఇవన్నీ క్రూడ్ ఆయిల్ ఇబ్బందులకు గురయ్యి దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈయనకి ఎన్నికలు ఎక్కైనాయి. తమిళనాడు ఎన్నికలు కావచ్చు, కేరళ ఎన్నికలు కావచ్చు, కలకత్తా ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు ఓట్లు సీట్లు తప్పితే ఈయనకి ఏం పనికొస్తలేదు. దీని మీద సోయి పెట్టండి మోడీ గారు. మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు, పర్వాలేదు. ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు? మీరు తెలంగాణకు ఉద్ధరించింది ఏంది? గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి చెప్పండి. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణకు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? మేము ఎన్ని నిధులు ఇస్తే, మేము ఎంత ట్యాక్సులు కడితే మీరు ఎంత మాకు రిటర్న్ ఇచ్చిండ్రో దాని మీద మీరు సమాధానం చెప్పండి. రూపాయి కడితే ₹1 కూడా తిరిగి ఇస్తలేరు. మీ బీజేపీ ప్రాంత రాష్ట్రాలు గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్కు వేల కోట్ల నిధులు ఇస్తున్నారు. మరి దక్షిణ భారతదేశం మీద మీకు ఎందుకు చవతి ప్రేమ? కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి రావడం కాదు, మా మూసీ నది ప్రక్షాళనకు నిధులు అడిగినాం, ఇవ్వండి. మీకు శాతనైతే పోర్టు సిటీకి నిధులు అడిగినాం, అది ఇవ్వండి. మెట్రో 3వ దశ విస్తరణకు నిధులు అడిగినాం, దానికి ఇవ్వండి. ఇవన్నీ అడగకుండా వచ్చి హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన కొట్లాటలు పెట్టి మళ్ళొకసారి ఓట్లు దండుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే వస్తున్నావు. త్వరలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో లబ్ధి పొందడానికి మాత్రమే వస్తున్నావు. గతంలో కూడా వచ్చి నువ్వేం చేయలేదు తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి నీవు ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కరించి రా. గతంలో కూడా చాలామంది ప్రధానమంత్రులు ఉండేవారు. ఇరాన్ మనకు ఒక మంచి మిత్రదేశం, ఎప్పటి నుంచో వాళ్ళతో మంచి సంబంధాలు ఉండే. నీవు అనవసరంగా యుద్ధానికి వారం రోజుల ముందు పోయి ఇజ్రాయిల్లో పర్యటన చేయడం వల్ల ఈరోజు ఇరాన్ మనకు పూర్తిగా పెట్రోలు, డీజిలు, ముడిసరుకు, గ్యాస్ మొత్తం ఆపేయడం వల్ల ఈరోజు దేశ ప్రజలు మొత్తం ఇబ్బందులు పడిపోతున్నారు. చిన్నకారు వ్యాపారస్తులు మొత్తం రోడ్డు మీద పడ్డారు. ఒక కమర్షియల్ సిలిండర్ 1600-1700 రూపాయలు ఉంటే ఈరోజు బ్లాక్లో 5-6 వేలు పెడితే కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు మొత్తం చేతికొచ్చినాయి. హార్వెస్టర్లతోని వరిని గోతమంటే కూడా ఈరోజు డీజిల్ లేక మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక పక్క ఉరుములు, గాలులు, అకాల వర్షాలు వచ్చి పంటలు ఈరోజు ఇబ్బందులకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఎందుకు అమెరికా ట్రంప్కి నీవు ఎందుకు భయపడుతున్నావు? F-16 ఫైల్లో నీ పేరు ఉన్నది, ఎక్కడ బయట పెడతాడని నువ్వు భయపడుతున్నావు కాబట్టే ఈరోజు నువ్వు ఇరాన్తోని కావచ్చు, రష్యాతోని కావచ్చు, నువ్వు మంచి సంబంధాలు కొనసాగించలేకపోతున్నావు. ట్రంప్ చేతిలో నీ ఒక కీలు బొమ్మగా మారి ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నావు మోడీ గారు. కాబట్టి నీవు వస్తే రా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ నీవు తెలంగాణ రాష్ట్రానికి గత 12.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి మేము ఎన్ని నిధులు ఇచ్చినాము, మేము ఎన్ని ట్యాక్సులు కట్టినాము, మా నుంచి ఎంత GST వసూలు చేసినావు, తిరిగి నీవు మాకెంత ఇచ్చినావో ఆ లెక్కలతో అన్నిటిని వస్తే బాగుంటుంది. మొన్ననే పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మీద కూడా ఒక కర్ణాటక ఎంపీ ఇష్టం వచ్చినట్లు భారత పాకిస్తాన్తో పోలిస్తే కూడా 8 మంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా మోడీకి ఊడిగం చేసుకుంటా
గమ్ముగా కూర్చున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమాధానం చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రావాలని మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నా.